భారత్ పై అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 50% వరకు సుంకం విధించనున్నారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో వాణిజ్య చర్చలు కష్టాల్లో పడగా ఇప్పుడు ఈ సుంకాల నిర్ణయం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ కొత్త సుంకాల వల్ల అమెరికాకు వెళ్తున్న $48 బిలియన్ విలువైన వస్తువులపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, రొయ్యలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులపై తీవ్రమైన దెబ్బ తగలనుంది. ఇప్పటికే తిర్పూర్, నోయిడా, సూరత్ లోని టెక్స్టైల్ యూనిట్ల ఉత్పత్తి నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులకు మాత్రం సుంకం మినహాయింపు కొనసాగుతుంది. మరోవైపు భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ అమెరికా ప్రతినిధి బృందం భారత పర్యటన వాయిదా పడింది. ఇక 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు $86 బిలియన్ చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో 50% సుంకం అమలు కావడంతో ఎగుమతిదారులు భారీ సవాలు ఎదుర్కొంటున్నారు.